ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇంటిళ్లపాది దీపావళి వేడుకలు ఘనంగా చేసుకుంటున్నారు. కొత్తగా పెళ్లైన జంటలతో దీపావళి పండుగ శోభతో ఆనందంగా చోటు చేసుకుంటున్నారు. ఇంటికి వచ్చిన అల్లులతో అత్తగారిలు సందడిగా మారాయి. దీపావళిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ ఏలూరు నుండి అందిస్తారు. గోదావరి జిల్లా వ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఏలూరులోని పడమరవీధిలో ఒక ఇంటి వద్ద ఉన్నాం. మనం చూస్తున్నాం ఇక్కడ ఇంటిల్లపాది కలిసి దీపావళి పండుగ ఏ విధంగా చేసుకుంటున్నారు అనేది. ఎందుకంటే ఇప్పటికే కొత్తగా పెళ్ళిళ్ళైన వారందరూ కూడా అల్లుళ్ళతో మామగారింటికి వచ్చి అల్లుళ్ళతో కలకల్లాడిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం కొత్తగా పెళ్ళైన జంటను కూడా చూస్తున్నాం, ఎంత ఆనందంగా వారు దీపావళి చేసుకుంటున్నారు అనేది. ఏంటి, ఎప్పుడైంది మీ మ్యారేజ్? 4 months అవుతుంది. మే 8th ఫస్ట్ దీపావళి ఇది. అవునవును. ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు మరి? అంటే అందరిలాగే చాలా హ్యాపీగా టపాసులు అవి తెచ్చుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ఫస్ట్ దీపావళి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇంకా ఫైనల్ టచ్ ఇస్తే అయిపోతుంది. ఓకే అమ్మ, ఏంటి మీకు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ దీపావళి? అవును, మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ దీపావళి. ఏమేమి తీసుకొచ్చారు మీ నాన్నగారు దీపావళికి? అంటే పేర్లు సరిగ్గా తెలియదు కానీ ఆల్మోస్ట్ అన్ని తీసుకొచ్చారు. అన్ని కవర్ చేసేసాం. ప్రతి సంవత్సరం ఇలాగే ఇక మీదట ఇలాగే చేసుకుంటాం. అమ్మ, ఏంటి ఎట్లా చేసుకుంటున్నారు దీపావళి? హ్యాపీ దీపావళి అండి అందరికి. చెప్పు రియా. ఎలా చేస్తున్నారు? ఏమేమి తెచ్చుకున్నారు? మేము చాలా టబకాయలు తెచ్చుకున్నాం, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. టబకాయలన్నీ పేల్చుకుంటున్నాం. అందరికి హ్యాపీ దీపావళి. ఓకే అమ్మ, ఏంటి ఎట్లా చేస్తున్నారు దీపావళి? చాలా బాగా చేసుకుంటున్నామండి. హ్యాపీ దీపావళి అందరికి. తెలుసా దీపావళి అంటే ఏంటో? తెలుసండి. ఏం చెప్పండి. రావణాసుడి. ఓకే అమ్మ, ఏంటి దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఏమేం కాల్చారు ఇప్పుడు వరకు ఉన్నవన్నీ కాల్చామండి. దీపావళి అంటే నరకాసుర వధని మనం దీపావళిగా తీసుకుంటాము. ఇప్పుడు ఎక్కువ దీపాల మీద కాన్సన్ట్రేట్ చేసి సౌండ్ వచ్చేవి కాకుండా లైట్ వచ్చేవి వెలిగిస్తే బాగుంటుందని అందరికీ చెప్తాను. ఏంటి దీపావళి పండుగ అంటే ఏంటి, ఎట్లా చేసుకుంటారు, ఏమైనా ఐడియా ఉందా? దీపావళి అంటే దీపాల పండుగ. ఎవ్రీ ఇయర్ మేము ఎక్కడున్నా, ఏ సిటీలో ఉన్నా కానీ మా పేరెంట్స్ దగ్గరికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఎవ్రీవన్, ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ దివాళీ అండ్ సేఫ్ దివాళీ. అందరూ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోండి అండ్ హ్యాపీ దివాళీ. ఓకే, మనం చూస్తున్నాం మొత్తం కుటుంబం అంతా కూడా ఒక్క చేట చేరి పిల్ల పాపలతో చిన్న పిల్ల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా మొత్తం కొత్త అల్లుళ్ళు ఇక్కడికి చేరుకున్నారనే చెప్పుకోవచ్చు. మనం చూస్తే ఈ గ్రీన్ క్రాకర్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మరోపక్క అంటే మొత్తం చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా దీపావళి చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మొత్తం అందరూ కూడా చాలా సంతోషంగా దీపావళి పండుగ చేసుకుంటూ ఉంటారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 2 రోజుల పాటు కొంత ఈ వానలు కురిసినా కూడా దీపావళి ఏ విధంగా జరుగుతుంది అనే డౌట్ ఉన్నా కూడా కానీ అందరూ కూడా కొంత ఉదయం నుండి కూడా వాన పడకపోవడంతో దీపావళి పండుగ కొంత ఆనందంగా జరుపుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం ఒక కొత్త జంటను చూసాం. కొత్తగా పెళ్ళైన తర్వాత మావయ్య ఇంటికి వారు వచ్చారు, అత్తగారింటికి అల్లుడు వచ్చాడు. సంతోషంతో అతను ఈ దీపావళికి సంబంధించిన సామాన్లు కూడా తీసుకురావడం జరిగింది. రకరకాల వెరైటీకి సంబంధించినవి కూడా తీసుకొస్తున్నారు. మనం చూస్తున్నాము ఇక్కడ 5000 వాళ్ళు అంటే గ్రీన్ క్రాకర్స్ అని చెప్తున్నారు. మరి ఇవి సౌండ్ వస్తాయా లేకపోతే ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే గ్రీన్ క్రాకర్స్ మార్కెట్లోకి చాలా తక్కువ వచ్చినాయి అనే చెప్పుకోవచ్చు. ఈ ఏడాది మొత్తం అంతా కూడా శబ్దం ఎక్కువగా వస్తుంది, పొగ ఎక్కువగా వస్తుంది. కానీ గ్రీన్ క్రాకర్స్ అని చెప్పి మార్కెట్లో వీళ్ళు తేవడం జరిగింది, తెచ్చామని చెప్తున్నారు. సో గ్రీన్ క్రాకర్స్ సంబంధించి ఏ విధంగా ఇదంతా పెట్టారనేది కూడా మనం చూడొచ్చు. అంటే సౌండ్ వస్తుందా లేదా అనేది, మార్కెట్లో ఏ విధంగా ఉందనేది కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే చిన్నపిల్లవాడు పెడుతున్నాడు అక్కడ క్రాకర్స్కి సంబంధించి ఈ సేన్ టపాకాయలను పెట్టడం జరిగింది. మనం చూస్తే కనుక కేవలం ఇది కొంత వెలుగు వస్తుంది, చిన్న చిట్టపట్లుగా సౌండ్ మాత్రం వస్తుంది. అంటే మామూలు సేన్ టపాకాయలాగా కొంత ఎక్కువ సౌండ్ రావట్లేదు కానీ మామూలుగా తక్కువ సౌండ్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇంటిల్లిపాదితో కుటుంబ సభ్యులందరూ కూడా దీపావళి అయితే చేసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఇటు అధికారులు చెప్పడం జరిగింది. పిల్లలు దీపావళి చేసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి బయట బకెట్తో నీరు ఉంచుకోవడం కానీ, లేకపోతే ఒకవేళ కాలిన గాయాలైతే వాటిని దాని మీద పసుపు లేకపోతే ఇటు కాకుండా వెంటనే దగ్గరలో ఉన్న
వైద్యుడిని సంప్రదించాలంటూ కూడా, ఒకవేళ ఎక్కడైనా అగ్ని ప్రమాదం చూసినా కూడా 100 కానీ 112 కానీ ఫోన్ చేయాలంటూ కూడా అధికారులు సూచించడం జరిగింది. బిగ్ టీవీ ప్రేక్షకులు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.